హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. నేను ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా ఇలా ఆనియన్స్ మంచిగా సన్నగా తరుముకోవాలండి. సో ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఆనియన్స్ మొత్తం డీప్ ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్ రావాలి అండి మొత్తంగా. సో ఇంకా ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మటన్ తీసుకుంటున్నాను, దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్గా అందులో కొద్దిగా సాజీరా, కొంచెము బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అన్నీ వేసేసుకున్నానండి. బిర్యానీకి సంబంధించిన మసాలా మొత్తం వేసేసుకోవాలి అందులో. సో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత. సో కొంచెం పుదీనా, కొత్తిమీర 2 వేసుకున్నాను. సో చిన్న చిన్నగా చుంచి వేసేసుకున్నాను. సో నేను ఆనియన్స్ ఇంతకుముందుకు డీప్ ఫ్రై చేశానన్నా చూడండి. సో ఆనియన్స్ కొన్ని వేసేసుకోవాలి అందులోనే. సో ఇప్పుడు అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అలా 2 మినిట్స్ మంచిగా దానికి పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని సో ఇప్పుడు అందులోనే కొద్దిగా పెరుగు వేయాలండి, గడ్డ పెరుగు. సో వాటర్ కలపకూడదు, మంచిగా థిక్గా ఉండాలి. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నానండి అందులో. సో పెరుగు వేసేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో పసుపు కలర్ కోసం అండి, మీకు ఇష్టం ఎంత అంటే అంత వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నా కలర్ కోసము. సో అందులోనే కారపొడి సరిపడంత. సో మేము కొంచెం స్పైసీగా తింటాము కారము. సో కొద్దిగా సాల్ట్. సో ఇప్పుడు మంచిగా అన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా వస్తుందండి. మంచిగా దానికి పట్టుకోవాలి మంచిగా పీసెస్కి, మనము వేసిన మసాలా అంతా, కారము, ఉప్పు అన్నీ. సో అలా ఒక 2 మినిట్స్ అలా మంచిగా మ్యాగ్నేట్ చేయాలి, కలుపుకుంటూ ఉండాలి. సో అందులోనే కొద్దిగా నిమ్మకాయ వేసుకోవాలి. నేను హాఫ్ నిమ్మకాయ వేసుకుంటున్నానండి. సో అలా ఒక నిమ్మకాయ కొద్దిగా పిండేసుకొని అందులోనే ధనియాల పొడి వేసుకుంటున్నానండి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, అలానే కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకున్నాను అందులో. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 1 అవర్ అలా. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక 1 అవర్, ఇప్పుడు ఇంకా మనం చేసే ముందు ఒక 20 మినిట్స్ అలా బయటకు తీసి పెట్టేసుకున్నాను. సో 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని నేను ఇప్పుడు విజిల్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి. కొంచెం ఒక 60% ఉడకాలి మటన్ కాబట్టి. సో అందులో కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాను. ఇప్పుడు మటన్ మొత్తం అందులో వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూనే వేసానండి నేనైతే నెయ్యి. సో ఇంకా మనము మ్యాగ్నేట్ చేసిన మటన్ మొత్తం అందులో వేసేసి ఒకసారి కలిపేసి పెట్టేసుకున్నాం అనుకో, ఏం అడగంటకుండా ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. చూడండి ఎట్లా వాటర్ వచ్చాయో. సో ఇప్పుడు లైట్గా ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసేస్తాను నేను అడగంటకుండా. సో ఇంకా ఒకసారి కలిపేసుకొని నేను విజిల్ పెట్టేస్తున్నానండి. ఒక 3 విజిల్స్ పెట్టేస్తున్నా నేను. ఒక 60% బాయిల్ కావాలి కదా మటన్, అందుకే. సో 3 విజిల్స్ వచ్చాయి. చూడండి మటన్ అయితే చాలా అంటే చాలా బాగా ఒక 60% అయితే కుక్ అయింది. 60 to 70% కుక్ అయిందండి. సో అందులో ఉన్న కొంచెం సూప్ లాగా ఉంది కదండి, గ్రేవీ టైప్, ఆ గ్రేవీ అంతా ఒక బౌల్లో తీసేసుకున్నానండి. దాన్ని ఏం చేస్తానో నెక్స్ట్ చూపిస్తానండి చేసేటప్పుడు. సో ఇది ఇంకా మటన్ పక్కన పెట్టేసుకున్నాక ఇంకా బౌల్ పెట్టేసాలి, రైస్కి ప్రిపేర్ చేయాలి. సో ఇంకా ఆ వాటర్ పెట్టేసి అందులోనే బిర్యానీకి సంబంధించిన మసాలా మొత్తం వేయాలి అనమాట. ఆకు, లవంగాలు, ఇలాచీలు, అనాస పువ్వు, సాజీరా, మిర్చి అన్నీ వేసేసుకున్నానండి అందులోనే. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి లైట్గా బాయిల్డ్ అయ్యే టైంలోనే, వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడు. సో కొద్దిగా సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. సో ఇంకా ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అయినప్పుడు అన్నం మంచిగా విరగకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకోవాలి ఇందులో. సో ఇంకా ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, ఇంకా రైస్ వేసేస్తున్నానండి నేను. సో
సో రైస్ అంతా వేసేసి మటన్ బిర్యానీ దమ్ చేయడానికి ఒకటి బిర్యానీ గిన్నె తీసుకున్నానండి. అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకున్నానండి, ఎందుకంటే అడుగంటకుండా కింద. సో మనము 60-70% కుక్ చేసుకున్నాం అన్నా కదా అండి మటన్, అది అందులో వేసేసుకోవాలి మొత్తము. సో మొత్తం వేసేసుకొని, కొంచెం కూడా మటన్ వేస్ట్ చేయొద్దండి, ఎక్కువ కాస్ట్ కదా, అంతా చేసుకున్నాను నేనైతే. సో ఇంకా ఆ మటన్ని మొత్తం ఎవాపరేట్ చేయాలి, మొత్తం ఆ గిన్నెకి మొత్తం ఇట్లా పేర్చాలి, మొత్తం అటు సైడ్ ఇటు సైడు. సో ఇప్పుడు ఇంకా మనం 60% రైస్ కుక్ చేసుకోవాలి. ఆ 60% ఉడికాక ఇందులో మంచిగా వేసేసుకోవాలి రైస్, లేయర్ లేయర్ లాగా వేసేసుకోవాలి రైస్ అంతా. అలానే చూడండి నేను ఎలా వేస్తున్నాను. సో ఇలా మొత్తం రైస్ వేసేసుకోవాలి. మళ్ళీ ఒక 60 కంటే ఎక్కువ ఉడికితే మళ్ళీ మెత్తగా అయిపోతుందండి, ఓన్లీ 60% ఉడకాలి. సో నేను అప్పుడు గ్రేవీ పక్కగా పెట్టుకున్నాను చూడండి, ఆ గ్రేవీ ఫుడ్ కలర్ నేను వాడను అన్నమాట, అందుకే దానికోసం కలర్ కోసము కొంచెం గ్రేవీ దానిపైన వేసాను. సో మనము దీనిపైన కొంచెం పుదీనా వేసుకున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్, మనము అన్నము చేసిన రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ వాటరు అందులో వేసేసుకోవాలి అనమాట. గిన్నెలో కొద్దిగా వాటర్ దానిపైన వేసేసుకున్నా, ఎందుకంటే కొంచెం అన్నం ఉడకకపోయినా, కొంచెము పీసెస్ అయినా ఉడకకపోయినా మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ పోసేసుకున్నాను లైట్గా. సో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకున్న పైన. సో వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. సో దానిపైన ఏదైనా బరువు లాంటిది పెట్టాలి చిన్నగా, నేను ఒకటి బరువు లాంటిది పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి, తర్వాత చిన్నగా పెట్టేసుకొని ఇంకొక 10-12 మినిట్స్ అలా ఉంచుకుంటే టోటల్గా ఒక 25 మినిట్స్లో దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి, మటన్ దమ్ బిర్యానీ. సో చూడండి ఎంత అంటే అంత బాగా వస్తుంది, రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తూనే మీకు అర్థమైపోతుంది, చూపిస్తానండి ఎంత పొడి పొడిగా ఉందో. చూడండి రైస్ ఇలా అంటుంటేనే స్పూన్ తోటి ఇట్లా పొగలు వస్తుంది వేడి వేడిగా, ఆహా వాసన అయితే కుమ్ముతుందండి. సో చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. సో ఇంకా పీస్ ఉడికిందా లేదా మీకు అర్థం కావడానికి ఒక పీస్ తీసుకున్నాను, చూపిస్తానండి. సో చూడండి ఫుల్ వేడిగా ఉంది, చూడండి చాలా అంటే చాలా బాగా బాయిల్డ్ అయింది, అందుకే 60% కుక్ చేసుకుంటే సో ఈజీగా దమ్ అవుతుంది. చూడండి చాలా బాగా ఉడికింది. సో మటన్ బిర్యానీ రెడీ. సో వేడి వేడిగా మటన్ బిర్యానీ తింటానండి, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. సో చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. సో నాకైతే బయట తీసుకొచ్చుకున్న కానీ కలర్ అయినా టేస్ట్ అయినా సూపర్గా నచ్చింది నాకైతే. సో మీరు గొప్పలు అనుకుంటారు కావచ్చు నేను చెప్తే, కానీ మీరైతే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి నాకు చెప్పండి. ఎవరైనా నా ఛానల్ని ప్లీజ్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.